ప్రస్తుతం మనం మురుమురు నుండి పామునూరు వేసినటువంటి కర్రెగుట్టల్లో వేసినటువంటి 10 కిలోమీటర్ల రోడ్డు ప్రాంతాల్లో ఉన్నాము. మనం చూస్తున్నాం ఒక్కసారి చాలా గుట్టలు, లోయలు ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతాల నుండి కూడా మనం వెళ్తున్నాము. ఈ క్రెడిబిలిటీ అంతా ఇక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లు ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేషను, అలాగే సాహసోపేతమైనటువంటి ఆ ప్రాంతాలను కూడా పరిశీలించినటువంటి నేపథ్యంలో ఎక్కువగా ఇక్కడ ఐఈడి బాంబులు, అలాగే ప్రెషర్ కుక్కర్ బాంబులు ఇవన్నిటి నేపథ్యంలో గుట్టల్ని, కొండల్ని తొలుచుకుంటూ కూడా ఇక్కడ మొత్తం ఈ ప్రాంతం అంతా కర్రెగుట్టల్ని కూడా ఒక రోడ్డు మార్గం వేసినటువంటి ప్రాంతంగా మనం చూస్తున్నాం. ఒక్కసారి ఈ ప్రాంతాన్ని చూస్తే ఎంతో చూడడానికి కూడా ఒక విశాలమైనటువంటి ప్రాంతాన్ని అయితే మనం చూస్తున్నాము. చుట్టూ మొత్తం గుట్టలు, అంటే ఒకవేళ మామూలు వ్యక్తులు లోపలికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రాంతం అంతా ఒక్కసారి ఒక విధంగా, ఒక ఇండివిజువల్గా ఒక్కరు వస్తే ఒక భయానకమైనటువంటి వాతావరణం, కానీ లోపలికి వస్తున్న కొద్ది అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది. ఇప్పటి వరకు కర్రెగుట్టలు ఎలా ఉంటాయన్నటువంటి ఒక క్యూరియాసిటీ యావత్ తెలంగాణనే కాదు, మొత్తం దేశం అంతా ఒక ఆసక్తికరంగా ఆలోచించేటువంటి పరిస్థితి. దండకారణ్యం అంటేనే ఒక భయానకమైనటువంటి వాతావరణము, అక్కడికి వెళ్ళలే పరిస్థితులు ఉన్నాయని చెప్పి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆర్టీవీ అనేది కూడా గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన తర్వాత కర్రెగుట్టల యొక్క ప్రాశస్త్యము, దాన్ని ప్రాశస్త్యంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మనం అన్ని పరిశీలిద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాము ఎంత లోయలు, ఎంత బ్యూటిఫుల్ ప్రాంతం, అంటే ఇది ఎంత నిజంగా పర్యాటక ప్రాంతంగా కూడా దీన్ని మనం అభివర్ణించవచ్చు. ఒక్కొక్కసారి ఆ లొకేషన్స్ అవన్నీ చూస్తుంటే అంటే ఇంత అద్భుతమైనటువంటి వాతావరణము ఇక్కడ వేరే దేశాలలో, అమెజాన్ అడవులలో అయితే ఎట్లాంటి వాతావరణం ఉంటుందో, ఇంకా ఎట్లాంటి పచ్చదనం లేని సమయంలోనే ఇట్లా కనిపిస్తుంది. మొత్తం లోయలు, అంటే చూస్తుంటే ఏ గుట్టల నుండి చూసినా గానీ ఇట్లాంటి లోయ ప్రాంతాలే మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికి చూసినట్టయితే అందమైనటువంటి పువ్వులు, పచ్చని ఆ పువ్వులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం చూడొచ్చు. ఈ పువ్వులను చూస్తుంటే ఒక ముగ్ధ మనోహరంగా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇంత అద్భుతమైనటువంటి వాతావరణం, ఒకవైపు పచ్చని ఆ చెట్లు కూడా ఇప్పుడిప్పుడే చిగురుస్తున్నాయి. మంచి మంచి పువ్వులు కూడా, అందమైనటువంటి పువ్వులు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి చూస్తుంటే ఎంత పెద్ద లోయలు అనేది కూడా మనకు చాలా ఇబ్బందికర వాతావరణం. ఏదైనా తెలియని వాళ్ళు చూస్తే మాత్రం ఇక్కడ ఒక భయానకమైనటువంటి వాతావరణం, కానీ ప్రకృతి ప్రేమికుల్ని కట్టి పడేసేలా ఉన్నటువంటి ఈ కర్రెగుట్టలు ఎంతో ముగ్ధ మనోహరంగా, అందంగా, చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. లోయలు, కొండలు, కోనలు, వాగులు, వంకలు ఇవన్నీ చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వర్షాకాలంలో వస్తే ఇంకా చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది. అదంతా వాగు ప్రాంతం లాగా మనకు ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి పరిశీలిస్తే ఇప్పటి వరకు కర్రెగుట్టల్లోకి వెళ్తామా లేదన్నటువంటి ఒక ఆందోళన నడుమ ఇక్కడ చూసినట్టయితే ఇంత అద్భుతమైనటువంటి వాతావరణం ఉందా అనేది మనం చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ మనం ప్రస్తుతానికి పరిశీలించుకుంటూ వెళ్దాం. ఒక్కసారి ఏం జరుగుతుంది కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో, ఈ మొత్తానికి ఈ ప్రాంతాలన్నిటి కూడా పరిశీలించుకుంటూ వెళ్తున్నట్టయితే ఇక్కడ పర్యాటక ప్రాంతంగా కూడా దీన్ని తీర్చిదిద్దేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఈ వాతావరణం కూడా మొత్తం ఇక్కడ ఎక్కడ చూసినా కానీ నల్లటి రాళ్లు కూడా మనకు కనిపిస్తుండటంతో ఇక్కడ మొత్తం కర్రెగుట్టల పేరు అన్నది వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే ఇక్కడ మంచి ప్లేస్, ఒక మంచి ఎన్వైరన్మెంట్, ఇదంతా చూడడానికి కూడా ఎంత అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది. కొండలు, కోనలు, లోయలు చాలా అద్భుతంగా మనం చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడి నుంచి చూస్తుంటే ఇక్కడ వేరే ప్రపంచంలో ఉన్నటువంటి పలు పర్యాటక ప్రాంతాలు ఏ విధంగా అయితే అద్భుతంగా అలరాడుతూ పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయో, వాటన్నిటి పరంగా కూడా ఇక్కడ కర్రెగుట్ట అనేది ది మోస్ట్ బ్యూటిఫుల్ పర్యాటక కేంద్రంగా కూడా చూడొచ్చు. ఇట్లాంటి వాతావరణం ఇది మనం ఇనిషియల్ స్టేజ్ లోనే ఇట్లా ఉందంటే ఇంకా డెవలప్మెంట్ చేసిన తర్వాత ఎట్లా ఉండబోతుందో చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ మొత్తం ఒక మంచి బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ ను కూడా పర్యాటకుల పరంగా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అందించబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నది ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూస్తుంటే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కర్రెగుట్ట నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.